ఇలా ఉందని మరీ మీ వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్లకి నువ్వు మొన్న అసెంబ్లీకి వచ్చి ఏదో ఓడబోటు చేస్తావంటే కనీసం నీ ముఖంలో నువ్వు కూడా లేదు. ప్రతిసారి చావు దగ్గరికి వెళ్ళి కూడా నవ్వి నువ్వు అసెంబ్లీకి వచ్చి నవ్వలేకపోయావు అంటే నీ సిగ్గు నీకే వేస్తుంది అనమాట. ఒకప్పుడు నువ్వు ఎంత ఘోరంగా బిహేవ్ చేసి అందరు పర్సనల్స్ మాట్లాడి నీ మంత్రులతో మాట్లాడించి నీ ఎమ్మెల్యేలతో మాట్లాడించి ఎంత అధ్వానం చేసావో అసెంబ్లీని ఇప్పుడు నీకే సిగ్గేస్తుంది ఆ వీడియోలు చూసుకుంటే. అందుకే అసెంబ్లీకి రావడానికి కూడా నాకు ఎంత టైం ఇవ్వండి అంత టైం ఇవ్వండి నేను అలాగైతే వస్తాను. అరే సిగ్గు ఉండాలి రా, ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి టైం ఎందుకురా. అక్కడ ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఇతనికి ఎంత టైం ఇతనికి ఎంత టైం అని. అంత టైం నీకు ఇచ్చడానికి కావాలి. అసలు ఏం చదువుకున్నావో తెలియదు, మినిమం నాలెడ్జ్ కూడా లేదు. ఏదో అప్పుడులో 151 వచ్చే అయిపోయి నీకు ఇదే చెప్పడము. ఈసారి నుంచేనా బుర్ర పెట్టి మాట్లాడు. నువ్వైనా నీ ఎమ్మెల్యేనా నీ మంత్రులైనా అల్లాడి జైలుకి తీసుకెళ్ళినా సిగ్గురాలేదు. ఎలాగంటున్నాడు లాంబట్రామ్ కాపు జాతి పరువు తీస్తున్నాడు, నువ్వు వాళ్ళు యూజ్ చేసుకుంటున్నావు. ఆ విషయం ఆ ఎదవలకు అర్థం కావట్లేదు. అది అర్థమైందా? జగన్ రెడ్డి ఒకరికి ఏమన్నా చేసే ముందు ఇలాగంటావు కదా, ఇవన్నీ మందుకే చూపిస్తాయి. అది నువ్వు అర్థం చేసుకో, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి సరేనా. నారా లోకేష్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అనే స్థాయి నీది కాదు. ఏదో దశ కొద్దీ చావులు అడ్డం పెట్టుకొని ఏంటంటారు దాన్ని చిన్న చిన్న అబద్ధాలు ఆడి మనుషులు చంపి సీఎం అయ్యావు. ఓకే, 5 సంవత్సరాలు సంకనాకించావు. ఓకే, అదన్నావు ఇదన్నావు నవరత్నాలు అన్నావు నవరంధ్రాలు చేసావు. ఇక్కడికి అది క్లోజ్ అయిపోయింది. ప్రజలు నీకు ఎలా బుద్ధి చెప్పాలి అలా చెప్పారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా క్లారిటీ మాట్లాడు, సబ్జెక్ట్ మీద మాట్లాడు. సబ్జెక్ట్ మీద మాట్లాడకుండా అటు తిరుగుతున్నారు ఇటు తిరుగుతున్నారు, వాళ్ళకి ఒక హెలికాప్టర్లు ఎవరికి ఉండకూడదా? ఆడి అమ్మ 2009 ఎలక్షన్ టైంలో నిలబడినప్పుడు మీ ఆస్తులు ఎంత, ఇప్పుడు మీ ఆస్తులు ఎంత? ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? నీ మీద ఒక 30 కేసులు, నీ చుట్టూ తిరుగునోళ్ళ మీద ఒక 20 కేసులు, అయినా నీకు సిగ్గు రాదు. పక్కోడి గురించి నువ్వు మాట్లాడుతుంటావు. ఏదైనా అర్థం చేసుకో. సీఎంగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు లండన్ వెళ్ళావు? అప్పుడు స్పెషల్ ఫ్లైట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఓడిపోయిన తర్వాత నార్మల్ ఇండిగోలో ఎందుకు తిరుగుతున్నావు? అప్పుడు గవర్నమెంట్ సొమ్ము, ఇప్పుడు నీ సొంత సొమ్ము కాబట్టి సిగ్గు ఉండాలా. నువ్వు సిగ్గుపడు. నువ్వు సిగ్గుపడితే నిన్ను చూసి నీ కార్యకర్తలు నీ వెనక ఉన్నోళ్ళైనా సిగ్గుపడతారు. నీకు అది లేదు, నీకు పూర్తిగా మైండే లేదు. అవి ఎప్పుడైతే 151 కాస్త 5 ఎగిరిపోయి 11 వచ్చాయి, అప్పుడే నీ బుర్రలో నరాలన్నీ దెంగిసాయి. అప్పటి నుంచి ఏంటి మాట్లాడుతావు తెలియదు, పిచ్చి పిచ్చిగా నవ్వుతావు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావు. పెట్టే ప్రెస్ మీట్ ఏంటంటే జనాలకు ఉపయోగపడినట్టు పెట్టు. అల్లాడు వచ్చేసాడు, ఆడెవడో మొన్న నీ ఎమ్మెల్యేట బిల్ గేట్స్ లాంటి వాడు వస్తే చంద్రబాబు నాయుడు దగ్గరికి అసలు దేనికోసం వచ్చాడు, ఆంధ్రాలో ఏ పరిశ్రమలు తెస్తున్నారు, ఎంత అభివృద్ధి చెందుతుందని అడగకుండా టీ ఖర్చు ఎంత అయింది, బిస్కెట్ ఖర్చు ఎంత అయింది, సమోసా ఖర్చు ఎంత అయింది అని సిగ్గు లేకుండా అడుగుతాడు. అది నీ మంత్రులకి నీకున్న టాలెంట్. మారండి రా స్వామి, మీకు దండం రా. మీ మాటలకి మీ ప్రెస్ మీట్లకి ఒక పక్క నవ్వు వస్తుంది, ఒక పక్క సిరాకు తింటుంది.